కొంతమంది మహా సెన్సిటివ్ అండి, ఊరికి ఏడుస్తూ ఉంటారు. ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నన్ను మా వాళ్ళు ఇలా అన్నారు, అలా అన్నారు, అలా అన్నారు, ఇలా అన్నారు, అలా అన్నారు. గుంటలో బూడిసిపెట్టిన కూడా తవ్వుకొని మళ్ళీ బయటికి తీసుకొని గుర్తు చేసుకొని మరి గుల్ల అయిపోతుంటారు. గుంటలోకి వెళ్ళినవి కూడా బయటికి తీసుకొని తవ్వుకొని మరి వాళ్ళ మాటలు పట్టించుకునేదే. నిన్ను అన్నోళ్ళందరూ సిగ్గుపడేటట్టు చేస్తాడు నా దేవుడు. ఆయన వాగ్దానం ఉండలా నీకు? నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను, నీ నిందను కొట్టివేసి నీకు ఘనతగా చేస్తానని చెప్పలా? వాళ్ళ మాటలు పట్టించుకునేది ఏంది? దేవుడు అన్నాడు ఆ మాట? జనాల మాటలు పట్టించుకున్నాడు సత్తం అన్యాయంగా. కొంతమంది పేషెంట్లు ఉంటారు మంచాన్ని పడి, వాళ్ళ దగ్గరికి వచ్చి ఒక్కొక్కళ్ళు మాట్లాడే మాటలు ఉంటే మామూలుగా ఉండవు. చూసిన వాళ్ళు సైలెంట్ చూసిపోరు, చెవులు కోరుకుంటారు వాడికి వినపడేటట్టు. ఏంది ఇట్ట అయిపోయాడు ఏంది అని ఒకామంటే పెద్ద జబ్బు. ఈ పండుకున్నవాడికి అర్థమవుతుంటుంది నా గురించి మాట్లాడుకుంటున్నారని. ఏ జబ్బు? ఫలానా జబ్బు. అమ్మో ఆ జబ్బా, అట్టయితే ఇక లేదుగా. ఆ మాటకి సగం చస్తాడు ఆ మంచంలో ఉన్నాడు. ఆ జబ్బు అయితే ఇక లేదుగా, ఎవడు చెప్పాడు లేదని? దెయ్యం మోహన్ దాన పక్కకు పో, ముందు సైతాన పక్కకు పోని తరిమేయాలి ఆ సైతాన్ని. ఇక లేదు గంట. ఏసయ్య బాగు చేయలేని జబ్బు ఏముంది? ఆయన చిత్తం అయితే సచ్చిన వాళ్ళని కూడా లేపుతాడు ఆయన. అలాంటి వాడు ఆయన. చచ్చిపోయిన శరీరానికి మళ్ళా జీవాన్ని ఇవ్వగలిగిన వాడు ఒక రోగాన్ని బాగు చేసి నేను బ్రతికించలేడా? బాగు చేయలేడా? నిలబెట్టలేడా? పనికి మనోళ్ళ మాటలు విందాం మనమా? వాళ్ళ మాటలు విందామా? నా ప్రభు ఏమన్నాడు అది కావాలా? నా ప్రభు అన్నాడా? అట్లయితే నేను ఆలోచించాలి. నా ప్రభు అనలేదు ఆ మాట. నా ప్రభు అనలేదంటే నాకు అవకాశం ఉంది. దేవునికే స్తోత్రం కలుగును గాక. నా ప్రభు నన్ను బాగు చేస్తాడు, నా ప్రభు నన్ను నిలబెడతాడు, నా ప్రభు నా ఇంటిని బాగు చేస్తాడు, నా ప్రభు నా కుటుంబాన్ని కడతాడు, నా ప్రభు నా బిడ్డల్ని కడతాడు, నా ప్రభు నా బిడ్డల జీవితాలు నిలబెడతాడు, నా ప్రభు నా బిడ్డల జీవితాలు వెలిగిస్తాడు, నా జీవితాన్ని వెలిగిస్తాడు. నా దేవుని వైపే చూస్తాను, నా దేవుని నమ్ముకుంటాను. యుద్ధము నాది కాదు, యెహోవాదే. ఈ పనికి మాలిన మాటలతో నాకెందుకు? అవిశ్వాసపు మాటలతో నాకెందుకు? విశ్వాసం లేని మూర్ఖపు తరపుల మాటలు నాకెందుకో? మనల్ని గురించి మాట్లాడే వాళ్ళ మాటల విషయంలో మన దృక్పథం అది. జాడించి వేయుట, దులిపి వేయుట అంతే. తల్లిదండ్రి నన్ను అర్థం చేసుకోవట్లేదు, నేను చచ్చిపోతానని చచ్చిపోయావు. గర్భశోకం కదా వాళ్ళకి. చిన్నోడా అది కాదు, తెగించో. కొడితే కొట్టారు 2 దెబ్బలో. వెళ్ళి చెప్పు వాళ్ళకి, చెప్పురా బాబు, నీ మనసులో ఉన్న ఫీలింగ్స్ చెప్పు. చెబితే నాన్న అంతాడేమో, అమ్మదాన్ని తన్నిద్దేమో అని అనుకొని నీ ప్రాణానికి తెచ్చుకుంటున్నావు నువ్వు. బిల్డింగుల మీద నుంచి దూకి క్లాస్ రూముల్లో హాస్టల్ గదుల్లో ఉర్లేసుకొని, అది కాదు. పోయి చెప్పు. పిచ్చి లెగిస్తే ఈ మాట కూడా, నేను చదవనని చెప్పు. నేను చదవనని చెప్పురా. 4 రోజులు గిలగలు తన్నుకు చేస్తారు వాళ్ళే. దేవునికి స్తోత్రం. ప్రాణం తీసుకునేది ఎందుకు? తెగించు. దానికి తెగించేదేదో వాళ్ళకి ఎదురు తిరిగి విషయం చెప్పడానికి తెగించు. ఉన్న సంగతి చెప్పు. వాళ్ళు క్లాస్లో చెబుతున్నారు, నాకు ఎక్కట్లా. అవసరమైతే 1 సంవత్సరం ఆగి మళ్ళీ మొత్తం నేను మొదలు పెట్టుకొని చదువుకొని మళ్ళీ సెట్ చేసుకొని మళ్ళీ వెళ్తాను నేను అని చెప్పు. నా మాట మీరు వినకపోతే ఇక చావు తప్ప నాకు వేరే మార్గం కనపట్లేదని చెప్పు. దండం పెట్టి కూర్చోబెట్టుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు కొంతమంది అమ్మ పిల్లల్ని జడగొడుతున్నాడు, అమ్మ శాలేమన్నా అనుకుంటారు. పిల్లల్ని జడగొట్టడం కాదు మీ బొంద, పిల్లల్ని జడగొట్టడం కాదు. వాళ్ళు బతకాలంటే తప్పదు. మరి ఎగ్జామ్స్ టైం వచ్చింది, ఎగ్జామ్ రిజల్ట్ వచ్చింది, అప్పుడు ఇంకా ఉంటుంది, అప్పుడు వస్తుంటుంది న్యూస్.
ఎగ్జామ్స్లో మంచి మార్కులు రాలేదని మనస్తాపం చెంది విద్యార్థిని ఆత్మహత్య. అప్పుడు బాగుంటుందా? ఎగ్జామ్స్లో ఫెయిల్ అయినందుకు మనస్తాపం చెంది విద్యార్థి ఆత్మహత్య, అప్పుడు బాగుంటుందా? అందుకే చెబుతున్నా, పిల్లలు కూడా చెబుతున్నా, చదువు అవసరం రా బాబు, చదవాలి, మనం మంచి పొజిషన్లో ఉండాలి, దేవుని బిడ్డలంటే ఒక రేంజ్లో ఉండాలి. నేనే చెప్తున్నా, ఒకవేళ నీకు అలివి కాలేదా ఒక సంవత్సరం ఫ్యామిలీకి చెప్పుకో. మీరు పొమ్మని చెబుతున్నారు, ఆడకపోతే వాళ్ళు చెప్పేది అర్థమై సావట్లా, నాకు బేసిక్స్ కరెక్ట్గా లేవు, అవసరమైతే ఒక సంవత్సరం ఆగి మొత్తం బేసిక్స్ నేర్చుకొని మళ్ళీ లైన్లోకి వెళ్తానని చెప్పురా పిచ్చోడా. చెప్పమ్మా పిచ్చిదానా, దానికి సావటం ఎందుకు తిక్కలదానా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎగ్జామ్ స్టార్ట్ అయినాయా? జరుగుతున్నాయా? కరెక్ట్ టైం వచ్చింది ఇప్పుడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మీ అందరికీ ప్రేమతో చెప్తున్నాను, దయచేసి మీరు ఎదుటి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎదుటి వాళ్ళు మీ విషయంలో వ్యవహరించిన తీరుతెన్నుల విషయంలో మెళకువగా ఉండండి. మూడవది ఏం చెప్తున్నాను? నిరాశ, నిస్పృహ, కృంగుబాటుకి ఎడమియ్యకండి. ఇవన్నీ భక్తులు ఫేస్ చేశారు, కానీ దేవుణ్ణి బట్టి తిరిగి లేచారు వాటిల్లో నుంచి. ఎవరిని బట్టి లేచారు? ఊబిలో నుంచి బయటికి ఎలా వచ్చారు? ఆయన లేపాడు. మనము దేవుని మాటల్ని బట్టి నిరాశ, నిస్పృహల్లోంచి, కృంగుబాటులోంచి బయటికి రావాలి. ఎందుకంటే సాతాను నెట్టడానికి చూస్తాడు, నిరాశలోకి నెట్టడానికి చూస్తాడు, దేవుడు అందులో నుంచి బయటికి తీసుకొని రావడానికి చూస్తాడు. నువ్వు దేవుని మాటలను బట్టి బయటికి రావాలి. నీ బిడ్డలు కానీ, ఇంటివారు కానీ, కుటుంబీకులు కానీ, ఇరుగు పొరుగులు కానీ, సంఘ విశ్వాసులు కానీ, ఎవరినైనా నువ్వు కూడా దేవుని మాటల్ని బట్టి బలపరిచాలని బయటికి తెచ్చేటట్టు మాట్లాడాలి. ఆల్రెడీ గుంట్లో దిగుతున్నాడు 4 బండ్లు వేసినట్టు మాట్లాడకూడదు. కొంతమంది మాట్లాడటం చేస్తాయి, అందుకని చెబుతున్నాను నేను. ఆల్రెడీ 3 భాగాలు మునిగిపోయి ఉంటాడు, వీళ్ళు పోయి ఇంక బయటికి ఎందుకు ఎక్కడే సావయ్యా అని బండ్లు ఎత్తుంటారు. అలా మాటలు అట్లుంటాయి. ఆ మాటలు పట్టించుకోవద్దు. నీవు ఆ మాటలు మాట్లాడొద్దు. నీ మాట ఎలా ఉండాలంటే పేకల్లోతు దిగినోడు కూడా నీ మాటలను బట్టి పూర్తిగా ఒడ్డుకు రావాలి. నా యేసయ్య మాటలు అట్లాంటి మాటలు, నా యేసయ్య మాటలు అట్లాంటి మాటలు, అవి జీవపు ఊటలో. నీవు కూడా ఇతరులతో అలానే మాట్లాడు. నీ అనుభవాలు చెప్పు, నువ్వు తిన్న దెబ్బలు చెప్పు, నువ్వు పొందిన గాయాలు చెప్పు. ఆ స్థితిలో నుంచి దేవుడు నిన్ను ఎలా బయటికి తెచ్చాడు, ఈరోజు దేవుడు నిన్ను ఎలా నిలబెట్టాడో నీ అనుభవాలు చెప్పి అవతల వాళ్ళని బలపరచో. నీ పిల్లల్ని కూడా ధైర్యపరచు. తల్లిదండ్రులారా మళ్ళీ చెప్తున్నాను, ఎగ్జామ్ రాసేటప్పుడు ఏముండదు, రిజల్ట్ వచ్చినప్పుడు ఇంకా భయంకరంగా ఉంటుంది. కొంతమంది పిల్లలు వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది కనుక పిల్లలకి ముందే ధైర్యం చెప్పండి, వాళ్ళతో ఫ్రెండ్లీగా వ్యవహరించండి. పిల్లలకి ముందుగానే చెప్పుకోండి. లేకపోతే రేపు ముక్కు పచ్చలారనే పిల్లలు మీ కళ్ళ ముందు విగత జీవులుగా పడుంటే రొమ్ము కొట్టుకున్నారు. పిల్లలతో ఫ్రెండ్లీగా మాట్లాడండి, పిల్లలకు ధైర్యం ఇవ్వండి. ఏం రిజల్ట్ వచ్చినా పర్వాలేదురా, ఏం ప్రాబ్లం లేదు, ఏమైతే అదైంది, నువ్వు భయపడద్దు, ధైర్యంగా ఉండు. ఫెయిల్ అయినా పర్వాలా, ఫస్ట్ క్లాస్ రాకపోయినా పర్వాలా. కొంతమంది అట్లా కాదు, పిల్లలకి లక్ష్యాలు పెడుతుంటారు, జాగ్రత్త ఫస్ట్ క్లాస్ అని. నువ్వు రాసేటప్పుడు నిన్నంటే ఎవడన్నా అర్థమైంది నీకు, ఆ మొక్క నీతో అంటే అర్థమైంది ఎంత టార్చరో. ఈ ఫస్ట్ క్లాస్ అనేసరికి భయం దెబ్బకు లేదు, ఆల్రెడీ ఉన్నవి కూడా పోతాయి. నేను కానీ చిన్నప్పుడు పాట పాడినట్టు స్కూల్లో బాగా పాటలు పాడుతుంటే పాటల పోటీలో నా పేరు పెట్టారు. మనవాడు బాగా పాడతాడు, ప్రైజ్ తెస్తాడు మనకని. చెయ్యెత్తి చేయకొట్టు తెలుగోడ అనే పాట నేర్పారు నాకు మాస్టర్ గారు. చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడ, గతమెంతో ఘనకీర్తి గలవోడ, అది పాట నాది. వాళ్ళు ఏం బాగా ఆశలు పెట్టుకున్నారు, స్కూల్లో ఎక్కడ పాడమన్నా పాడుతున్నాను. వాళ్ళు ఫిక్స్ అయిపోయారు, ఇక గిఫ్ట్ మనకే రా బాబు, బహుమతి మనకే వచ్చిద్దని, ప్రైజ్. ఇక్కడంటే క్లాసు మాస్టర్లు పిల్లలు అందరూ అలవాటు కాబట్టి ఎగిరెగిరి పాడా. అరే ఆ పోటీ కేంద్రం దగ్గరికి పోయేసరికి మొత్తం మనుషులు, నేను ఎరగని మనుషులు ఎంతమంది కూర్చొని ఉన్నారు. నా కర్మగాలి ఫస్ట్ నాకే ఇచ్చారు మైకు. నిజమండి, నాకే ఇచ్చారు మైకు. ఆ జనాలను చూసి ఎక్కడెక్కడ అనేక స్కూళ్ళ నుంచి వచ్చారు టీచర్స్, వాళ్ళందరినీ చూసి
ఫస్ట్ నా కర్మగాలి నాకే మైక్ వస్తే ఇక నా దడ స్టార్ట్ అయింది. నిజంగా స్టేజ్ ఫియర్ అంటారు కదా, అది వచ్చింది తీవ్రంగా. మైక్ పట్టుకుంటే మైక్ ఆగట్ల చేతిలో, వణుకుడు వస్తుంది, ఒక రేంజ్లో వణుకుతుంది. ఇది వణుకుతుందని ఈ చేయి సపోర్ట్ చేసి 2 చేతులు పెట్టి పట్టుకున్నా. పాట మర్చిపోయా. మాస్టర్ అంటున్నాడు పాడురా అంటున్నాడు, మాట రాట్లా, కళ్ళు తిరుగుతున్నాయి, కాళ్ళు వణుకుతున్నాయి, కింద పడతానేమో అనిపిస్తుంది, అంత బ్లర్గా ఉంది, బయర్లు గమ్ముతున్నాయి, చెవులు దిబ్బులు పడ్డట్టున్నాయి, గుండె వేగం పెరిగిపోతుంది. ఆయన అడుగుతున్నాడు పాడురా, పాడు, నువ్వే ఫస్ట్ పాడు అన్నాడు. ఏం పాట అన్నా? ఏం పాట ఏందిరా? చెయ్యెత్తి చేయకొట్టు. ఆహా ఓకే అన్ని పట్టు. చెయ్యెత్తి చదువుతున్న పాట పాడటం ఆపేశా. చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా, గతమెంతో ఘనకీర్తి గలవోడా అని మళ్ళీ ఆయనకి వెళ్ళి చూస్తున్నా. పాడరా. నాయకి నాగమ్మ మల్లమాంబ పాడు. ఓకే. నాయకి నాగమ్మ మల్లమాంబ పాడరు దరిద్రుడు. మగువ మాంచాలని తోడబుట్టినవ, మగువ మాంచాలని అడు చూడరా, అడు చూసి పాడరా, అడు చూసి పాడరా. బాలచంద్రుడు చూడ ఎవరోడోయ్, తాండ్ర పాపయ్య కూడా నీ ఓడోయ్. ఆయన చెప్పటం నేను చదవటం, మంత్రాలు చదివినట్టు. ఒక పల్లవి ఒక శరణం పూర్తి గల. గజాలు కూర్చో దరిద్రుడు, కూర్చో అన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రైజు సంగతి ఏమో కానీ పొయ్యే ప్రాణం వచ్చినట్టుంది కూర్చోమనంగానే. భయం జ్ఞాపక శక్తిని దెబ్బకొట్టిద్ది, భయం మన ఆలోచన శక్తిని దెబ్బకొట్టిద్ది. అది రానికూడదు, అదొక సాధన అంతే. దాన్ని అధిగమించాలి. పిల్లలకి చెప్పాలి, పిల్లలకి లక్ష్యాలు ఇచ్చి భయపెట్టి వాళ్ళకి చెమటలు పట్టేటట్టు చేయకూడదు. ఏమైతే అదేంది కానీ బిడ్డ, దేవుని కృపను బట్టి నా పిల్లలకి అంతే చెప్పా. నేను చేయకుండా చెప్పట్లా, వాళ్ళు సాక్ష్యం ఇస్తారు అడగండి కావాలంటే. ఎప్పుడూ వాళ్ళని ఒత్తిడి చేయలే. ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు సన్నివేశం అలా ఉంది, సందర్భాలు అలా వచ్చినాయి కనుక పిల్లలను, కడుపును పుట్టిన పిల్లల్ని కావచ్చు, తోడబుట్టిన వాళ్ళని కావచ్చు, తోటి వాళ్ళని కావచ్చు, ఇరుగు పొరుగులు ఎవరినైనా సరే బలపరిచే మాటలు, ఆదరించే మాటలు, ఊరడించే మాటలు, ధైర్యపరిచే మాటలు, కృంగిన వారిని లేవనెత్తే మాటలే మన నోట ఉండాలి. ఆ మాటలు దేవుడి నుంచి మనకు దొరుకుతాయి కనుక మనం కూడా ఆ మాటలనే లక్ష్య పెట్టాలి. మిగిలిన చెత్త డైలాగులన్నీ దులిపేయాలి. చెప్పండి. ఫస్ట్ పాయింట్, దరిద్రులు ఎవరు? దేమాను పోగొట్టుకున్న పౌలు లాంటి యోధుణ్ణి పోగొట్టుకున్న దేమానా? దరిద్రులు ఎవరు? సృష్టికర్తే వచ్చి వాళ్ళ వీధుల్లో తిరిగి మాట్లాడుతుంటే ఆయనను తృణీకరించిన వాళ్ళు దరిద్రులా, లేకపోతే వాళ్ళని కోల్పోయిన ప్రభు దరిద్రుడా? ఎవరు దరిద్రులు? ప్రభు ఎప్పుడు దరిద్రుడు కాదు. మన దారిద్ర్యం నిమిత్తం ఆయన దరిద్రుడయ్యాడు, కానీ ఆయన ఎప్పుడూ దరిద్రుడు కాదు, ఆయన శ్రీమంతుడు. హల్లెలూయా. నీలాంటి ప్రేమ కలిగిన వ్యక్తిని కోల్పోయినటువంటి తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, నువ్వు నా అనుకున్న వ్యక్తి కావచ్చు, యథార్థంగా నిజాయితీగా ఉన్న నిన్ను లాస్ అయిన వాళ్ళు దరిద్రులు, కానీ నువ్వు కాదు కాదు కాదు. కాబట్టి విషయాలను తిరగేసి చూసుకోవద్దు. విషయాలని సాతాను నిన్ను మభ్యపెట్టడానికి, దెబ్బతీయడానికి రకరకాలుగా చూపిస్తాడు. అలా చూసి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనుష్య బంధాలన్నీ టెంపరరీ, తాత్కాలికం. అవన్నీ స్థిరమైన ప్రేమలు కాదు. వాటి మీద నువ్వు ఎక్కువ వాంఛలు పెంచుకున్నావంటే పిచ్చెక్కిద్ది. పెంచుకోవద్దు. నువ్వు ఎక్కువగా డిపెండ్ అవ్వాల్సింది, ఎక్కువ లీనం అవ్వాల్సింది, ఎక్కువ కనెక్ట్ అవ్వాల్సింది యేసయ్యకి ఒక్కడికే. నేను ఎక్కువగా డిపెండ్ అవ్వాల్సింది, కనెక్ట్ అవ్వాల్సింది, ఆనుకోవాల్సింది యేసయ్యకే. అప్పుడు మనం డ్యామేజ్ అవ్వకుండా ఉంటాం. ఇంకా ఎవరు ఉన్నా ఊడినా, ఎవరు మన మీద ఎన్ని రకాల తిప్పలు పడ్డా మనం డ్యామేజ్గా. ఆయన
నిన్ను కోల్పోయిన వారు దరిద్రులు అవుతారు, కానీ నువ్వు దరిద్రుడివి కావు, దరిద్రపు దానివి కావు. నీలాంటి భక్తి కలిగిన వ్యక్తిని, నీతిమంతురాల్ని, నీతిమంతుణ్ణి, దేవుని ప్రేమించే నీలాంటి వ్యక్తిని, దేవుడు ఘనపరిచిన నీలాంటి వ్యక్తిని, దేవుడు ఆశీర్వదించిన నీలాంటి వ్యక్తిని, నీలాంటి వాడిని, నీలాంటి దాన్ని కోల్పోయిన వాళ్ళు దరిద్రులు. నువ్వు దరిద్రుడివి కావు. నిన్ను తృణీకరించిన వారి ముందు తల ఎత్తుకొని బతుకు. నిన్ను చూసి వాళ్ళు తల దించుకొని సిగ్గుతో చావాలి. తల ఎత్తుకొని బతుకు. నువ్వు సిగ్గుపడనక్కరలేదు, నువ్వు కృంగిపోనక్కరలేదు, చావాలనుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు బతకాలి. నీ కోసం చనిపోయిన వాడున్నాడు, సజీవుడు. నీ కోసం చనిపోయి మరలా బ్రతికిన వాడు, నిన్ను ప్రేమించిన వాడున్నాడు. మరణాపేక్షను కలిగి ఉండొద్దు. సాతాను నిన్ను చేసే మోసానికి చిక్కొద్దు. ఈ దృక్పథాన్ని మార్చుకో.